హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. అందరికీ కూడా శ్రీరామనవమి చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్లోకి వచ్చేస్తే నేను ఈరోజైతే సాయిబాబా పూజకు ఒకటి వెళ్ళానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఆ పూజ గురించి ఆ వివరాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే నేను మొన్న ఇడ్లీకి ఓట్స్ పిండి కలిపాను కదండి, ఉప్మా రవ్వ ఇవన్నీ వేపి. సో అదైతే కొంచెం ఉందన్నమాట. అది కింద కొంచెం అట్టు కింద వేసేస్తున్నాను మా హస్బెండ్కి అయితేని. నేనైతే కొంచెం కాఫీ తాగి వెళ్దాంలే, పూజ అయిపోయాక తాగుదామని చెప్పేసి నేను ఇంకా టిఫిన్ అయితే తినలేదన్నమాట ఇప్పుడు. సో ఈ అట్టు వేస్తున్నప్పుడు అయితే అండి కొంచెము ఆయిల్ వేసాక మూత పెట్టి కాలనివ్వాలండి. ఎందుకంటే మనం ఉప్మా రవ్వ వేసాము, ఓట్స్ ఇవన్నీ వేసాము కదా, అవి కాలడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని సిమ్లో పెట్టేసి ఇది వేసి కాల్స్తే కొంచెం బాగా కాలుతుంది. రెండు వైపులన కూడా కంపల్సరీ బాగా కొంచెం ఆయిల్ వేసి అయితే కాల్చండి. చాలా బాగుంది టేస్ట్ అయితే, స్పైసీగాను. ట్రై చేయొచ్చు మీరు కూడా ఒకసారి అయితేని. అంటే ఇడ్లీ పిండికి రుబ్బుకుంటే ఇట్లా అట్లు కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాను. కొంచెం దలసరిగా అయితే వేయాలండి, పలుచగా అయితే రాదు మనకి ఇది పిండి దోశకు వచ్చినట్టు. అందుకని కొంచెం దలసరిగా వేస్తేనే బాగా వస్తుందన్నమాట. ఇంకా చట్నీ పని కూడా అవసరం లేదనమాట అలా స్పైసీగా. ఎందుకంటే మనం దీంట్లో క్యారెట్ వేసాము, పచ్చిమిర్చి వేసాము, అల్లం ముక్క ఇవన్నీ వేసాం కదా. సో స్పైసీగా ఉండి చాలా బాగున్నట్టు అనిపించింది నాకైతేని. ఇక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నా అండి. ఎప్పుడో జనవరి మంత్లో అంటే పండగ దులుపుళ్ళప్పుడు క్లీన్ చేశాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే క్లీన్ చేయలేదన్నమాట. అందుకని ఇప్పుడు ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. మొన్న గాలిదుమ్ములు వచ్చినాయి కదండి, ఆ రోజు యాక్చువల్గా మేము ఒక డోర్ ఓపెన్ పెట్టేసి ఆఫీసులకి అది వెళ్ళిపోయామన్నమాట నైట్. అందుకని వచ్చేసరికి చాలా అయితే డస్ట్ పడింది. అందుకని ఇప్పుడు క్లీన్ చేస్తే బెటర్ అని చెప్పి క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నా, ఏదో ఒకటి చిన్నది అది షెల్ఫ్స్ అయి తీస్తూ ఉంటాను కదా, విరిపేస్తూ ఉంటాను అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగానే చేయాలి ఈసారి అనిపించింది నాకు. సో అన్నీ తీసి అయితే బయట పెడుతున్నానండి. అంటే కొంచెం నిలవుండే సరుకులు కూడా ఉన్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, చింతపండు గుజ్జు ఒకటి, ఇవన్నీని. సో ఎక్కువసేపు అయితే బయట ఉంచకూడదు అనమాట, అవి పాడవుతాయి. అల్లం పచ్చడి కూడా ఉంది. అందుకని తొందరగా అయితే క్లీన్ చేసేసి ఒక 1 అవర్ లోపు అయితే లోపల పెట్టేస్తాను అనమాట. ఈ లోపు అయితే పాలు పొంగొస్తున్నాయండి. ఫస్ట్ కాఫీ అయితే తాగాలి కదా, కాఫీ తాగకుండా ఏ పని స్టార్ట్ చేయకూడదు, తప్పదు అనమాట అది. సో అందుకని ఫస్ట్ కాఫీ అయితే కలుపుకుంటున్నాను అండి. నెస్కెఫే క్లాసిక్ వాడుతున్నాము ఈసారి అయితేని. చెప్పాను కదా మా హస్బెండ్ రకరకాలుగా తెస్తారని. ఇదిగో నేను క్లీన్ చేసేలోపు మా మేడ్ వచ్చి నేను చేస్తానులే మేడం అని చెప్పి అన్నది. అందుకని సరే ఇవాళ సామాన్లు కూడా ఎక్కువ లేవు తోమడానికి అది అని చెప్పేసి ఇంకా మిగతా పనులన్నీ మానేసి ఇవాళ ఇది ఒకటి క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట తనతోటి. పాలైతే పొంగొచ్చినాయండి. ఇట్లా వేడి వేడి కాఫీ ఎర్లీ మార్నింగ్ తాగితే ఫ్రెష్ మిల్క్ తోటి నిజంగా అసలు స్వర్గం అనమాట అదైతేని. కానీ హెల్త్కి అయితే మంచిది కాదంటారు. సో నాకు మా హస్బెండ్కి కలపండి, ఎక్కువగా అయితే తాగమన్నమాట, కొంచెం కొంచెమే తాగుతాము. కానీ రెగ్యులర్గా అయితే తాగుతాం అనమాట డెఫినెట్గాను. కాఫీ ఎప్పుడు కూడా అండి మనం చల్లారిపోతుందని స్పూన్ తోటి అట్లా కలిపేస్తూ ఉంటాం కదా, అట్లా కాదు. కాఫీ ఎప్పుడు ఇట్లా 2-3 సార్లు తిరగబోస్తేనే బాగుంటుందంట. కాఫీ కానీ టీ కానీ ఏదైనా కానీ మనం బయట కూడా చూడండి. అందుకనే ఈ టీ పాన్ డబ్బాలు అట్లా అక్కడ టీ ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఇట్లా తిరగబోసేస్తారనమాట. సో తిరగబోసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకనే మనకి అడ్వర్టైజ్మెంట్లో కూడా చెప్తారు అటు ఇటు కలుపుతూ అని చెప్పేసి. ఒక బ్రూ యాడ్లోనే ఇందులోనే చూశాను యాక్చువల్గాను. ఈరోజు ఎందుకో కప్స్తో తాగాలనిపించిందండి. రోజు అయితే గ్లాస్తోనే తాగేస్తామన్నమాట. సో కానీ ఈరోజు ఎందుకో కప్స్తో తాగాలనిపించి కప్స్ అయితే తీసుకున్నాను. సెకండ్ కప్లో అయితే కొంచెం తక్కువ ఉంది, అందుకని మా హస్బెండ్ కొంచెం లైట్గా తాగుతారు. అందుకని కొంచెం పాలు పోసి మళ్ళీ ఇచ్చేసాను దానికి కూడాను. ఒక చేత్తో షూట్ చేస్తా, ఒక చేత్తోటేమో 2 కప్పులు ఇట్లా పట్టుకెళ్తున్నా అండి. ట్రేలో పెట్టి పట్టుకెళ్ళచ్చు కదా, ప్లేట్లోనూ అబ్బే లేదు. సో ఇట్లా కాఫీ అయితే తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను అనమాట. పూజ అయితే 8:30కి స్టార్ట్ అవుద్ది అన్నారు, అందుకని రెడీ అవుతున్నాను. కర్టన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. గాలికి ఎప్పుడు కూడా ఎయిర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అన్నది ఈజీగా ఉంటేనే ఇల్లు కూడా కొంచెం చల్లబడుతుంది అనమాట. అందుకని లేవగానే ఫస్ట్ అయితే కర్టన్స్ అవి ఓపెన్ చేస్తాను. ఇక ఇక్కడైతే ఇట్లా రెడీ చేశారండి. బాబా భజన ఇవన్నీ పెట్టుకున్నారనమాట. స్తోత్రము ఇలాంటివన్నీ కథ ఇలాంటివన్నీ కూడా చెప్తారంట. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి కూడా స్టార్ట్ అయినాయండి. మేల్కొల్పు ఇలాంటివన్నీ కూడా చేశారంటండి. ఇలా అయితే ఇక్కడ ఒక బృందం ఉంటుందంట, బా ఇట్లా ట్రైన్ అవుతారంటే ఈ పూజ ఎలా చేయాలి ఏంటి అన్నది. వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఒక డేట్ ఇస్తారంట మనకి, పలానా డేట్లో చేసుకోండి అని. సో ఆ డేట్లో అయితే వాళ్ళే వచ్చి ఇవన్నీ రెడీ చేసి ఏమేమి కావాలి ఏంటి అన్నది చెప్తారంటండి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తారు, లేకపోతే ముందు రోజు నైట్ కూడా వస్తారంట కొంతమంది దూరం అయితేని. వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం 4:30, 5 o'clock కూడా కొన్ని పూజలు అయితే చేస్తారంటండి. సో ఈ డెకరేషన్ అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేసుకున్నారంట. అక్కడ 998 ఉంది కదా, వాళ్ళైతే 998 పూజలు చేశారంట వీళ్ళ బృందం అయితే అండి.
సో మేము కూడా మాకు కూడా ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అన్నది ఆ ప్యాంప్లెట్ ఒకటి ఇచ్చారనమాట. దాంట్లో చెప్పారు వినాయకుడిది అండ్ బాబా విగ్రహం కూడా తెచ్చుకోవాలని. అందుకని నేనైతే ఇట్లా పట్టుకెళ్ళానండి. మా ఇంట్లో ఉన్న వినాయకుడు ప్రతిమ ఒకటి, బాబాది ఒకటి పట్టుకెళ్ళాను. మ్యాంగోస్ ఏమో పళ్ళు తెచ్చుకోమన్నారు ప్రసాదానికి, అందుకని మ్యాంగోస్ ఉన్నాయని మ్యాంగోస్ తెచ్చుకున్నాను. ఫ్లవర్స్ కూడా తెప్పించుకున్నాను అనమాట అండి నిన్న నైటేని. తమలపాకులు అయితే మాకు కింద ఉంటాయన్నమాట, ఆ చెట్టు నుంచి కోసుకొని అయితే వచ్చేసాను నేను. ఇంకా పువ్వులు అక్షింతలు ఇవన్నీ కదా, ఇక్కడ పక్కన మా అమూల్య గారు చేసుకున్న అరేంజ్మెంట్ అండి ఇదంతాను. చాలా ప్లాన్డ్గా వచ్చారు తనైతేని. నాకైతే కొబ్బరికాయ తెప్పించడం అవ్వలేదనమాట. సో మా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే కొబ్బరికాయ కూడా తీసుకున్నాను. ఇలా అందరం కూర్చొని ఒక 10 మంది దాకా ఉన్నామండి. వాళ్ళతో పాటు మేమందరం కూడా కూర్చొని నోమైతే చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కూడా వినాయకుడికి పూజ చేస్తారంటండి. బాబాకి పూజ చేసే ముందు ఎప్పుడన్నా కానీ, అంటే అన్ని దేవుళ్ళకి చేసినా కానీ అలానే చేస్తారు కదా, ముందు వినాయకుడికి. సో అలా వినాయకుడికి అయితే పూజ చేసి తర్వాత బాబాకి అయితే పూజ స్తోత్రము ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. నేనైతే ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా, 10:30 ఆ టైంకి అయిపోతుంది అన్నారు. అందుకని ఇంకా చేసేసుకుందాం ఈరోజు. నాకు ఎప్పటి నుంచో భజన ఇవన్నీ చూడాలని ఉంది, ఎప్పుడు చూడలేదనమాట బాబా భజనదిని. అందుకని చేద్దామని చెప్పి ఇంకా అమూల్య నేను అయితే వెళ్ళామన్నమాట అండి. పూజ అయితే మొత్తం మీద మనకి 1.5 hour అట్లా పట్టింది. చాలా ప్రశాంతంగా బాగా చేయించారనమాట ఆ బృందం కూడా మనకి. ఎక్కడెక్కడ ఎట్లా చేయాలి ఏంటి అన్నది మన వాళ్ళ విధానం ప్రకారమే చేయండి అని చెప్తా ఉన్నారు యాక్చువల్గాను. ఎప్పుడప్పుడు ఇట్లా పూజలు కొంచెం సామూహికంగా కూర్చొని పూజలు చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మంచిదేనండి. సో లోక కళ్యాణం అవ్వచ్చు, మన కోసం అవ్వచ్చు, దేనికన్నా కానీ చేసుకుంటే మంచిదే అనమాట. అందుకని నేను మోస్ట్లీ పార్టిసిపేట్ చేయడానికే ట్రై చేస్తాను అనమాట. నా 10th ఎగ్జామ్స్ అయ్యాక ఫస్ట్ టైం వెళ్ళానండి షిరిడీకి. నేనైతేని వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా 1,00,000 వారాలలో కంటిన్యూ చేస్తా. బాబా మీద బాగా గురి అనమాట. సో బాబా పూజలు అవి ఎక్కడం జరుగుతున్నా ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఒక్కొక్క కథ చదువుతున్నారండి, జీవిత చరిత్ర అది చదువుతా. ఒక్కొక్క కథ అయ్యాకనేమో ఇట్లా హారతి అయితే ఇమ్మన్నారు అనమాట, కర్పూర హారతి అయితే ఇమ్మన్నారు. సో పక్కన బృందం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చదువుతున్నారు ఈ కథలన్నీ కూడాను. సో ఇవన్నీ వింటా మనము పూజ అయితే చేయాలన్నమాట. ఒక 30 seconds మీరు కూడా వినండి కొంచెము కథ ఏనైతేని. సపతితో ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళ్తున్నాను. తిరిగి 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ శరీరంలోకి వస్తాను. ఈ 3 రోజులు ఈ నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు. ఒకవేళ 3 రోజుల తర్వాత తిరిగి రాకపోతే మసీదుకు ఎదురుగా నా శరీరాన్ని సమాధి చేసి గుర్తుగా 2 జెండాలను పాతు అని చెప్పి తన తలను మహల్సా తొడపై ఉంచి పడుకోగానే బాబా ప్రాణం శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఈలోగానే వచ్చిన తాత్య కూడా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం పొందుతాడు. బాబా మరణించాడనే వార్త షిరిడి గ్రామం అంతా వ్యాపించింది. రాత్రికి రాత్రే చాలా మంది మసీదు దగ్గర పోగైనారు. మహల్సాపతి చెప్పిన మాటలు తాత్య శ్యామాలు మాత్రమే నమ్మగలిగారు. మిగిలిన వారంతా బాబా వారు నిజంగానే మరణించాడనే నమ్మారు. గ్రామ మున్సబ్ బాటే ఇదే మంచి అదనపు తీసుకొని మహిమలు శక్తులు గలవాడు, తర్వాత తిరిగి వస్తానని సాయి చెప్పాడు. కాబట్టి 3 రోజులు ఈ శరీరాన్ని కదపటానికి వీలు లేదని గట్టిగా పట్టుపట్టాడు. గ్రామస్తులలో కొందరు 3 రోజులు చూసిన తర్వాతే శవ సంస్కారం చేయవచ్చున్న భావంతో ఏకీభవించటంతో బాటే ఏమీ చేయలేకపోయాడు. జీవిత చరిత్ర అయిపోయాక మనకి బాబా స్తోత్రం కూడా చదివారండి. ఇది 108 టైమ్స్ చదువుతారంట. అంతసేపు ఉండలేము, టైం అవుతుంది అనుకుంటే కనుక మనం ఒక్కసారి చదివేసి వెళ్ళొచ్చు అని అన్నారు. అందుకని ఒకసారి చదివేదాకా ఉండి మేమైతే బయలుదేరామన్నమాట. ఆఫీసులకు వెళ్ళాలి కదా మళ్ళీని. మాకు వీధి చివరనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. అందుకని దీపం ఆరిపోకుండా అయితే తెచ్చుకుందాం ఇంటికి. చాలా మంచిదంట అట్లా ఎక్కడన్నా పూజ చేసి ఆ దీపం ఆరకుండా ఇంటికి వెళ్తే మంచిదంటారు. అందుకని కొంచెం గాలి వేస్తున్నా కానీ దీపం ఆరకుండా జాగ్రత్తగా ఇంటి దాకా తీసుకొచ్చి అక్కడ పూజ రూమ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా హడావుడిగా కొంచెం వంట మిగిలింది, అది ఫినిష్ చేసేసుకొని ఆఫీస్కి అయితే రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. ఇట్లా అందరూ అంటారు ఎట్లా టైం దొరుకుతుంది ఏంటి అని. మనకి నిజంగా చేయాలనిపిస్తే టైంది ఏముందండి, ఎట్లాగో ఒకలాగైతే చేస్తాము. ఇవన్నీ చేస్తున్నాను కానీ నాకు వెయిట్ లాస్ గురించి కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ చేయమంటే నేను చేస్తున్నానా లేదండి, ఆ ఇంట్రెస్ట్ లేదనమాట కొంచెం నాకు. అందుకని కొంచెం అది డిలే అవుతుంది. బట్ ఎప్పటికన్నా స్టార్ట్ చేస్తున్నాను. మైండ్లో అయితే వెనకాల నడుస్తుంది, నోనో ఏదో ఒకటి చేయాలి హెల్త్ గురించి అని చెప్పేసి. అవి పక్కన ర్యాక్ చూసారా, మొన్న మా హస్బెండ్ ఎక్కడో ఏదో పెట్టబోతా విరిపేశారనమాట. లూజ్ అయిపోయింది, అది కొంచెం టైటన్ చేయాలి. ఈయనకి రోజు చెప్తున్నాను చేయమని, కానీ డిలే చేస్తున్నారు. సో అది ఎప్పటికి చేస్తారో మరి. సో దట్ అక్కడ కూడా
ఫోటో అయితే ఫ్రేమ్ పెట్టాలి అనమాట. అందుకని దేవుడి ప్రతిమ అయితే పెట్టాలి. ఆఫీస్లో 3 సీటర్ వచ్చిందనుకోండి సెడాన్ కనుక, అది మాకు చాలా ఏసీ అయితే గాలి వెనక్కి రాదనమాట, చాలా కష్టమవుతుంది. సో ఈ డ్రైవర్ అయితే ఇట్లా ఫ్యాన్ అరేంజ్ చేశారు. అమ్మయ్య అనిపించింది నాకైతే నిజంగాను. ఈ ఆఫీస్ నుంచి వెళ్తే ఎవరికో పికప్ చేసుకోవడానికి ఇక్కడ ఆగితే అక్కడ వెస్ట్ సైడ్ కనిపించిందండి, గచ్చిబౌలి వెస్ట్ సైడ్. చాలా కలెక్షన్ ఉందని చాలా రోజుల నుంచి వింటున్నాను కానీ చూడట్లేదు అనమాట, వెళ్ళడానికి అయితే కుదరట్లేదు. ఒకసారి అయితే వెళ్ళాలి ఈ వెస్ట్ సైడ్కి, గచ్చిబౌలి దగ్గర అండి. బాగుందండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితేని. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.